శ్రీధర్ గారితో మాట్లాడే మరొకసారి సాయి కుమార్ గారితో మాట్లాడదాం. మెట్టు సాయి కుమార్ గారు, మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఫిషరీస్ డెవలప్మెంట్ చైర్మన్గా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ పరిస్థితులు మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? పొదుపు అనేది ఇది కేవలం ప్రజలకు సంబంధించిన విషయమా, ప్రభుత్వానికి సంబంధించిన విషయమా? కొద్దిసేపు క్రితం మనం కొంతమందితో మాట్లాడినప్పుడు పొదుపు అనేది ప్రభుత్వం నుంచి ముందు మొదలు కావాలి. పొదుపు చేయడం అంటే ధరలు పెంచడం కాదు, పొదుపు చేయడం అంటే ప్రభుత్వం దుబారా తగ్గించాలి, అంతవరకే పొదుపు. ప్రజలు ఎవరు పొదుపును వాళ్ళు చేసుకుంటారన్న విషయంతో మీరందరూ గెలిపిస్తారు. మీరు దీనిపై మీ ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి, రియాక్షన్ ఏంటి? మళ్ళీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మళ్ళీ మీరు ఈ పొదుపు గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం పొదుపు చర్యల భాగంగా ధరలు పెంచేస్తుంది. పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ధరలు పెరిగిపోయాయి, అలాగే అనేక అంశాల మీద బంగారం ధరలు పెరిగిపోయాయి, అనేకం జరుగుతున్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పొదుపు అంటే రేట్లు తగ్గించడమా, లేదా పొదుపు అంటే దుబారా తగ్గించడమా? రేట్లు పెంచడం, దుబారా తగ్గించడం ఎట్లా అవుతుంది? ఈ కష్టకాలంలో ఇంధన కొరత ఉంది కాబట్టి ఎడిబుల్ ఆయిల్స్ కానీ ఇతరత్ర ఆయిల్స్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ కొరత ఉంది కాబట్టి వీలైనంత వరకు దుబారాన్ని తగ్గించి పొదుపు చేయాలనే ఆలోచనతోనే ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. అంటే నేను అర్థం చేసుకున్నంత వరకు. అదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నా కామ్యాన్ని కూడా తగ్గిస్తున్నాను, మిగతా వాళ్ళు కూడా తగ్గియాలని చెప్పారు. కానీ ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ కేబినెట్ మంత్రులు ఏం చేస్తున్నారు? 100 కార్లకి ఖర్చు ఎంతైతే అవుతుందో అంతకు అదనంగా ఖర్చు అయ్యే ఎలిపేళ్లను వాడుతున్నారు తప్ప కార్లను మాత్రం వాడట్లేదు. కార్లు 2-3 ఉన్న కాన్వైనా తగ్గియాలి, 10 కార్లు ఉన్నదాన్ని 2 కార్లు చేయాలి, 100 కార్లు ఉన్నదాన్ని 10 కార్లు చేయాలని చెప్పేసి ఒకవైపు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చెప్తా ఉంటే అన్ని రాష్ట్రాలలో ఉన్న క్లిష్ట పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మంత్రులు కాలు తీసి బయట పెట్టాలని అంటే హెలికాప్టర్ ఏ రోజు ఖాళీ ఉందో ఆ రోజు చూసి హెలికాప్టర్లలో తిరిగే పరిస్థితి ఉన్నది. హెలికాప్టర్ ఖర్చు ఎంత అవుతుందండి? ఎంత ఇంధనం ఖర్చు అవుతుంది వెహికల్స్ తోని? పోనీ వస్తున్న పని ఏంది అంటే ఎవరికి వాళ్ళు చెప్పటం తప్ప మిగతా వాళ్ళు వాళ్ళ ఆర్భాటంలో హంగామాలు చూసుకోవటమే తప్ప ఈ రోజు దేశం గురించో రాష్ట్రం గురించో ప్రజల గురించో ఆలోచించే పరిస్థితి లేదు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ రోజు జరుగుతున్న తంతు. దానికి ఉదాహరణ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న హెలిప్యాడ్ వేసుకొని వచ్చిండు, ఐకేపీ సెంటర్లు చూస్తా అని చెప్పి. ఎక్కడ ఒక ఐకేపీ సెంటర్ చూసింది లేదు. కాబట్టి ఒకవైపు దేశాధినేతలు ముందు చూపు జాగ్రత్తలు తీసుకున్నది లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావటానికంటే ముందు 65 నుంచి 60 రూపాయల నుంచి 60 ఈ రోజు 100 రూపాయలకు దాటింది. ఎందుకు పెరుగుతుంది అని అంటే ఊరికే పెరగడం కాదు, ఇది జాతీయ అంతర్జాతీయ మార్కెట్ కాబట్టి, ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఎప్పటికప్పుడు పెరుగుతున్న దానికి అనుగుణంగా హెచ్చు తగ్గులు ఉంటాయి, మేము దీంట్లో జోక్యం చేసుకోమని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పాడు. కానీ ఇలా 12 సంవత్సరాలల్లా దాదాపుగా ఆ రోజు ఉన్న దానికి సగం పెరిగింది. నిత్యావసర సరుకులు ఉప్పు, పప్పు, చింతపండు మీద కూడా సుంకాలు వేస్తున్నారు, ట్యాక్సులు వసూలు చేస్తున్నారు ప్రభుత్వం జిఎస్టీల పేరు మీద. కాబట్టి పొదుపు ఎక్కడ, ఎవరు పొదుపు చేయాలి? ప్రజలు పొదుపు చేయడానికి కావాల్సిన వెసులుబాటు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవడానికి ఎట్లా అని అంటున్నారు. నిన్నటి వరకు జల్సాల పేరు మీద 10 లక్షల కోట్ల రూపాయలు సూట్ వేసుకొని దేశ విదేశాలకి హెలిప్యాడ్లను తీసుకొని అనేక రకమైన దుబా ఖర్చులు, ప్రజాధనాన్ని దుబారా ఖర్చులు పెట్టిన వీళ్ళు ఈ రోజు ప్రభుత్వంలో ఉండి పాలకులుగా ఉండి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాల్సిన సరుకుల్ని తీసుకురాలేక మీరు పొదుపు చేయండి, కూరగాయలు తినండి, కట్టెల పొయ్యి మీద వండుకోండి, వీలైనంత వరకు ఆయిల్ తగ్గియండి, బంగారం కొనొద్దు అని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఏది ఏమైనా ఈ రోజు కష్టకాలం, యుద్ధం ఒక వేరే దేశంలో జరిగినా కానీ మన దేశంలో అన్ని అవస్థల రైతులకి యూరియా కొరత ఏర్పడుతూనే ఉంది. మొన్నటిసారి చూసినాం యూరియా ఇబ్బందులు. ఇప్పుడు నిత్యావసర సరుకుల కొరత మొదలవుతుంది. అదే రకంగా మీకు ఫ్లైట్లలో పోయేటోళ్ళు వీలైనంత వరకు తగ్గించుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని కూడా రేట్లు పెంచేస్తూనే ఉన్నారు. కాబట్టి పొదుపు అనే పేరు మీద ముందస్తు జాగ్రత్తలు లేకపోవటం, మన దగ్గర వనరులు ఉండి కూడా వాటిని వినియోగించుకోలేకపోవటం అనేది ప్రధాన కారణం. రైట్, ఇది ప్రధాన కారణం. కానీ ఆర్థిక అంశాలకు సంబంధించి ఈ దేశ ఆర్థిక మంత్రి ఇప్పుడు దాకా పెదవి విప్పినట్టుగా మనకు కనపట్లేదు. ఇప్పటి వరకు 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాం అనుకున్న భారతదేశం ఇప్పుడు దిడల్ని రేట్లు పెంచుకోవాల్సిన పరిస్థితిని, దేశ ఆర్థిక స్థితి సరిగా లేదు అన్న పరిస్థితికి వచ్చేసింది. ఎలక్షన్స్ ముందు వరకు రేట్లు పెంచే అవకాశం లేదని చెప్పిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర మంత్రులు ఇప్పుడు ఏదైతే
రేటు పెంచడానికి సమర్థించుకున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పుట్టబోయే బిడ్డకి, కడుపులో ఉన్న బిడ్డకి, ఇంకా భూమి మీద రాని పుట్టబోయే బిడ్డకు కూడా తల మీద అప్పు ఉందండి ఈరోజు. 1,50,000 దేశం నుంచి అప్పున్నది, దేశం నుంచి అప్పున్నది, రాష్ట్రం నుంచి అప్పున్నది. దీని గురించి ఎవరు ఆలోచించట్లే. అసలు వాళ్ళు అన్నం పుణ్యం తెలియదు. వాళ్ళ ఇంటి అవసరాలకు కూడా అప్పు చేయని కూడా ఈ రోజు కూలీలు చేసుకున్నటువంటి దేశం తరపున అప్పు ఉన్నది. కాబట్టి ఈ దేశం ఆర్థికంగా ప్రగతిలో ఉంది అని చెప్పుకుంటాం. ఒకప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు బంగారం తాకట్టు పెట్టింది ఈ దేశానికి సంబంధించింది. ఆర్థిక లోటు ఉన్న దేశాన్ని ఇంతో అంతో కొద్దిగా నెట్టుకు రాగలేదు. బీజేపీ వచ్చిన తర్వాత ఇవాళ ఎన్ని అప్పులు చేసిందండి దేశానికి? చేసిన ప్రగతి ఏందండి? కొత్తగా తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏమున్నది? మతం పేరు మీదనో కులం పేరు మీదనో ఓట్లను అడగటం, గద్దెనెక్కటం తప్ప ఈ రోజు 400 పారన్నారు. మన ప్రజల మూలంలో కూర్చోబెట్టారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డది ప్రాంతీయ పార్టీల మద్దతుతోని. కాబట్టి రేపు కేవలం ఓట్ల రాజకీయాలు అవుతున్నాయి దేశంలో. ఈ రోజు గద్దెనెక్కుతున్న వాళ్ళందరూ కూడా ఓట్ల రాజకీయాలు తప్ప దేశ ప్రజల గురించి ఆలోచించట్లేదు. ఎక్కేటప్పుడు సబ్సిడీలు అంటున్నారు, ఆ తర్వాత ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు అని చెప్పేసి అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారు ఏమేమి ఇస్తే దానికి డబుల్ అని చెప్పేసి అని అన్నారు. డబుల్ ధమాకా ఈ రోజు చేతులు ఎత్తేసారు. నేనేం చేయలేను, మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు ఢిల్లీలో అని చెప్తున్నాను. ఇక్కడనేమో కేబినెట్ మంత్రులు దుబారా ఖర్చులు పెడుతున్నారు. ఆయన నియంత్రించే పరిస్థితి లేదు. ఆయన 2 కార్లలో తిరుగుతున్న ఆదర్శంగా అని చెప్పుకుంటున్నాడు. ఆయన సహచర మంత్రులేమో హెలికాప్టర్లలో గాల్లో స్వైర విహారం చేస్తున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి దేశం గురించి ఆలోచించాల్సిన సామాన్యులు ఆలోచిస్తేనే ఏదైనా మార్పు జరుగుతుంది. కానీ దేశాన్ని మేము పాలిస్తాం, మీకేదో చేసి పెడతామని చెప్పేసి ప్రజలకి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన పాలకుల వల్ల మాత్రం ఈ రోజు సాధ్యపడట్లేదు అనేది నిర్ధారణ జరుగుతుంది. సో దీంట్లో రాష్ట్రాల పాత్ర ఎంతవరకు ఉంటుంది? మీరు కూడా కొంతకాలం శాసనసభ్యులుగా ఉన్నారు, భవిష్యత్తులో తిరిగి మీరు శాసనసభ అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు శాసనసభ్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇటువంటి పాలసీస్ తీసుకోకుండా ఉండేట్టుగా ఏమి చేసే అవకాశం లేదా? ప్రజల గురించి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటారు? అది అధికారికంగానే చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు. నిండు అసెంబ్లీలో చెప్పింది కదా. ఎంత అప్పు చేసిండు 2.5 సంవత్సరాల కాలంలో? 3,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఏం చేసిండు దాన్ని? ఇవాళ జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు. 20-30 సంవత్సరాలు ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేసిన ఉద్యోగస్తులు రిటైర్ అయితే వాళ్ళ బెనిఫిట్స్ సెటిల్ చేసే పరిస్థితి లేదు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, జబ్బునొచ్చి రోగాల బారిన పడుతున్నారు. ఆ కుటుంబాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. జీతభత్యాలు సరిగా రావట్లేదు. కాంట్రాక్ట్ సిస్టమ్ లో ఉన్న ఎంప్లాయీస్ ని తొలగించేసారు. పెన్షన్లు ఏ నెలకు వస్తున్నాయో ఈ నెలది వచ్చే నెల వస్తుంది. మళ్ళీ చేసింది ఎంత? 2.5 సంవత్సరాలలోనే 3,80,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మాకేముంది, రేపు అనుభవించేటోళ్ళు అనుభవిస్తారు. నాకైతే అధికారం ఉంది మామూలుగా. కొన్ని సంక్షేమ పథకాలు ఏమైనా అమలు చేసిరా అంటే సంక్షేమ పథకాలు అమలు చేసింది లేదు. ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసిరా అంటే 90% పూర్తయిన ప్రాజెక్టులన్నా మిగతా 10% ఖర్చు పెడితే అయిపోయే ప్రాజెక్టులను కూడా, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులన్నా కంప్లీట్ చేసిరంటే అది లేదు. కేవలం వాళ్ళ స్వలాభాల కోసం, అధికారం కోసం అధికారంలోకి హామీలు ఇచ్చి వస్తున్నారు. ఆ తర్వాత అందిన కాడికి అప్పులు చేసి ఈ దేశానికి ప్రజలకు ఉపయోగపడుతున్నారు. ఇది జరుగుతున్నది. మనం ఆంధ్రప్రదేశ్కి వెళదాము. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ పెట్రోల్ బంకుల డీలర్స్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్